అనగనగా ఓ రాజు. అతని పేరు సుదర్శనుడు. అతనికి 4 కుమారులు. వాళ్లు తెలివైనవారే కాని చదువంటే ఇష్టముండేది కాదు. రోజంతా ఆటలు పాటలతో గడిపేవారు. ఇది చూసి రాజు చాలా బాధపడ్డాడు. చదువు లేకపోతే ఎలా మంచి రాజులవుతారు అని ఆలోచించాడు. పండితులతో చర్చించాడు. వారు విద్య మనిషికి కన్నులాంటిది అని చెప్పారు. రాజు తన తప్పును గ్రహించాడు. పిల్లలకు సరైన గురువు అవసరమని నిర్ణయించాడు. అప్పుడు విష్ణుశర్మ అనే జ్ఞాని ముందుకు వచ్చి, రాకుమారులను నాకు అప్పగించండి మహారాజా. 6 నెలల్లో వారికి నీతిశాస్త్రం బోధిస్తాను అన్నాడు. రాజు ఆనందంతో అంగీకరించాడు. విష్ణుశర్మ రాకుమారులను తీసుకుని వారితో స్నేహంగా మెలిగి కథల ద్వారా బోధించడం ప్రారంభించాడు. అలా ఆయన మిత్రలాభం కథతో పంచతంత్రాన్ని ఆరంభించాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులుంటున్నాయి. ఆ పక్షుల్లో ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదిలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టుచాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీదిన నూకల్ని చూశాయి. ఆకలినిపిచ్చింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి, తిందాం అన్నాయి పావురాలు. ఆగండాగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు. తొందరపడవద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలెక్కడ్నుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసముంది. వద్దు, మనమా నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా? ఆశ్చర్యపోయాయి పావురాలు. అవును, మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఓ చెరువుగట్టున ముసలి పులి ఒకటి ఉండేది. ఓ బాటసారిని చూసి తన చేతిలోని బంగారు కడియం ఇస్తానని మాయమాటలు చెప్పింది. మొదట భయపడ్డ బాటసారి చివరికి బంగారం మీద ఆశతో చెరువులో దిగాడు. బురదలో ఇరుక్కుపోయాడు. వెంటనే పులి దూకి అతన్ని చంపింది. దురాశ ప్రాణాంతకం అని ఈ కథ చెప్పింది. ఆ కథ విన్న పావురాల గుంపులో ఒక ముసలి పావురం ఆకలితో వలలో ఉన్న నూకల కోసం దిగింది. మిగతా పావురాలు కూడా దాని వెంట దిగాయి. అన్నీ వలలో చిక్కుకున్నాయి. బోయ దగ్గర పడుతుండగా వారి నాయకుడు చిత్రగ్రీవుడు తెలివిగా ఆలోచించి, అందరం కలిసే వలతోటాటు ఎగరాలి అన్నాడు. అందరూ కలిసి పైకి లేచి వలతో సహా ఎగిరిపోయారు. బోయ ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. ఈ కథల ద్వారా మనం 2 నీతులు తెలుసుకున్నాం. ఐకమత్యమే మహాబలం. దురాశ వినాశనానికి దారితీస్తుంది. ఇలా జ్ఞానం కలిగించే కథలను చెబుతూ సుదర్శనుడి కుమారులకు మంచి బుద్ధి నేర్పించాడు గురువు. మరి తరువాతి భాగంలో సుదర్శనుడి కుమారులకు ఇంకా ఏ కథలు చెప్పారు విశ్వకర్మగారు చూద్దాం.